ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చేసే కూర చక్కగా చూపిస్తాను. ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది. మరి చికెను మటను ఇష్టపడతాం మనం, ఇంకా నాన్ వెజ్ చాలా రకాలు ఇష్టపడతాం. అదే బాగుంటుంది అనుకుంటాం, అదే శ్రద్ధగా కూడా వండుకుని తింటాం. అంతకన్నా బాగుండే కూరలు చాలా ఉన్నాయి. ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అది ఏంటి అనుకుంటున్నారా? బంగాళాదుంప వేపుడు మసాలా కూర. ఆ విధానం చూపిస్తాను మీకు. ఇదిగోనండి బంగాళాదుంపలో చక్కగా ఇగో చెక్కేసి పట్టు తీసేసాను కదా. ఇదిగో ఉల్లిపాయ 4 పాయలు కట్ చేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. మరి ఈ కూరకు పోపు వేయాలి. మరి ఈ కూరకు ముఖ్యంగా నూరిన మసాలా ముద్ద మా అక్క చేస్తుందండి. వేపుడు మా అక్క నేర్పించింది నాకు. అప్పటి నుంచి నేను ఇది చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు శనకాల మీద నూరి వేసిది కూరలో. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం మసాలా ముద్ద. ఆ ముద్ద అండి నేను మొన్న చేశాను, వీడియోలు పెట్టాను, చూడండి. చూస్తే ఇలా చేసుకున్నారనుకోండి, కూరకి పూర్వం చేసుకునేవారు కూరలు ఎంతో బాగుండి అంట, ఎలా వండినా అంటారు కదా, ఆ రుచి వస్తుంది ఈ మసాలా ముద్ద వేస్తే చక్కగా. ఇప్పుడు ఇది కారం, పసుపు, మసాలా ముద్ద. ఇక్కడ ఉప్పు పెట్టుకున్నాను కావలసింది. చక్కగా ఈ బంగాళదుంపలు పొట్టు తీసాను కదా, ఇప్పుడు చిప్స్ లాగా కోసి వేయిస్తాను. బంగాళదుంప వేపుడు మసాలా కూర కదా, చేసే విధానం చూద్దరుగా. ఇప్పుడు చక్కగా ఈ దుంపలో ఇలా చిన్నగా చిప్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా నేను చేకతో పనులు చేయలేనండి, చెప్పపాటమే. కత్తిపీట మీద కూర్చుని పాటికి ఎప్పుడో పోసేద్దానండి. ఇవైతే ఒక్క సెకండ్ కూడా పట్టదు నాకు, కత్తిపీట మీద అయితే అలవాటు కదండి. మరి ఇలాగా చక్కగా ఇలా చిప్స్ లాగా కోసేసి కళాయిలో వేసేసుకుంటున్నానండి. ఇలా కోసేసి చక్కగా, అంటే కొంచెం కాటగా వస్తే ఎర్రగా వేగాలి. మరి వేపుడు మసాలా కూర కదా, ఈ ముందుగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత చేసే విధానం చేసుకోవాలన్నమాట. అక్క చేసేదండి మా వారికి. ఇలా అక్కడ నుంచి వచ్చేటప్పుడు మరి సాయంత్రం వరకు కూడా ఉండాలని ఈ కూర, వేపుడు కూర చేసి క్యారేజీ పెట్టి ఇచ్చేది. 2 పూట్లకి చాలా బాగా ఉండాలి, ఆయన తినేటప్పటికి పాడవకూడదు అని. అంటే డ్రైగా వేయించి దీంట్లో వాటర్ అనేది లేకుండా చేస్తాం కాబట్టి మరి సాయంకాలం 10 అయిపోయినా కూడా ఉంటుంది. బంగాళదుంప ఆగదు కదా, కానీ వేపుడు కూర అయితే ఆగుతుందండి. దూరం పట్టుకెళ్ళాలి క్యారేజీ బాక్స్ అన్న వాళ్ళకి ఇలాంటి కూర చేసుకుని పట్టుకెళ్ళొచ్చు. రుచికి రుచి ఉంటుంది. మరి గమ్ముని మనకి ఇబ్బంది పడకుండా ఉంటుందన్నమాట. అదేనండి, గమ్ము చెడిపోతుంది కదా, స్మెల్ అది రాకుండా. చక్కగా ఇలా నూనెలో వేసి వేయించి తీసేస్తాం. ఇంత నూనె ఏం పట్టదు, వేయించి తీసేస్తాం కదా. నూనె లాగేస్తుంది, నూనె ఎక్కువ పడుతుంది అనుకోవద్దు. తర్వాత పోపుకు కావాల్సిన నూనె ఉంచుకుని ఇందులో కూర చేసే విధానం చూపిస్తాను మీకు. ఈ వేగనిద్దాం. ఇదిగోనండి చక్కగా పక్కనే లక్ష్మీ చారు మరి ఈ రోజుకి రెడీ అయిపోయి ఉందండి. సరే ఊరిపోయింది కదా అని లక్ష్మీ చారు కూడా పెట్టేసాను. ఈ వేపుడు మసాలా కూరకి చారు కానీ, పప్పు చారు కానీ, ఇలా లచ్చిన చారు కానీ ఉంటే చాలా బాగుంటుందండి. వేపుడుతో తిన్న తర్వాత కొంచెం లచ్చిన చారు వేసుకున్నా, పలసడ మజ్జిగ వేసుకున్నా, పప్పు చారు వేసుకున్నా, బెల్లం చారు వేసుకున్నా లాస్ట్లో చాలా బాగుంటుందండి. చాలామంది మజ్జిగ వేసేసుకుంటారే తప్ప ఇలా చారు అనేది వేసుకోరు. ఇగురు కూరలన్నా, మసాలా కూరలన్నా, వేపుడు కూరలన్నా చారు, పప్పు చారు, ఇలా లచ్చిన చారు ఉంటే సూపరే సూపర్. ఇదిగోనండి ఇలా వేగినాయి కదా, చక్కగా వేగిపోయినాయి. ఇవి తీసేస్తానండి. ఇప్పుడు తీసేసి కూర చేసే విధానం చూద్దాం. ఇప్పుడు కళాయిలో నూనె తీసేసానండి, కొంచెం మాత్రమే ఉంచాను. ఈ పోపు వేపేసుకుందాం. వెల్లుల్లిపాయలు, అలాగే మినప్పప్పు, బొబ్బరపప్పు వేసానండి, శనగపప్పు పొదులుగా, మరేమో జీలకర్ర. ఈ 5 ఐటమ్ కూడా 4 వేసేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి, చక్కగా ఇప్పుడు కరివేపాకు. ఇది పోపు వేగిపోయిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేస్తానండి. తర్వాత ఇందులో ఇంకా ఉల్లిపాయ దిగుంది కదా, వేయించుకోవాలి. చక్కగా తీసేస్తాను, పోపు వేగిపోయింది. ఇప్పుడు అదే కళాయిలో ఇందాక నూనె తీసేసాను కదండి, కాస్త వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయ బాగా వేగాలి.
ఇది ఇలా వేగుతూ ఉంది కదా, చక్కగా ఇవి వేయించుకుని ఇలా పెట్టుకున్నాం కదా. ఇది లక్ష్మీ చారులు అయితే నూనె అనేది ఉండదండి, తాలింపు అనేది ఏమి ఉండదు. ఇది నూనె ఐటెం కాదు, అందుకే మంచి హెల్దీ ఫుడ్. చక్కగా మరి సద్దన్నం తినమంటున్నారు కదా, మరి గింజలో ఊరబెడితేనే సద్దన్నం. అలాగే గింజ అనేది మరి బియ్యం కడిగిన నీళ్ళు అనేది వారం రోజులు ఊరబెడితే ఇలా లక్షించారు అవుతుందన్నమాట. ఎంతో రుచిగా ఉంటుందండి. ఎన్నో రకాలు తిని ఉండొచ్చు కానీ ఇలాంటి రుచి తెలిసి ఉండదు. ఆరోగ్యం ఇంటికి ఇన్ని మాటలు చెబుతున్నానంటే చాలా వీడియోలు పెట్టానండి, చాలా చెప్పాను, కానీ నేను ఇక్కడే ఉండిపోయాను. మంచి చెప్పి కొంచెం కూడా ఎవరికి అర్థం కాక అయిపోయిందా అనుకుంటూ ఉన్నాను. చక్కగా ఇదేగా చూపిస్తానే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ఇంత బాగా వేగాలన్నమాట. ఇందులో వాటర్ అనేది వేయం కాబట్టి చక్కగా బంగాళదుంప చిప్స్ అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా ఉల్లిపాయ కూడా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ నూరుకున్న మసాలా ముద్ద, అలాగే కారం, పసుపు వేసేస్తున్నాను. ఇది ఇంత మసాలా అనుకోవచ్చు, ఎందుకంటే ధనియాలు అనేది ఎక్కువ ఉంటాయి కదా, అందుకుని కమ్మగా ఉంటుంది తప్ప ఇది ఘాటైన మసాలా కాదు. జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం 4 మాత్రమే మిక్సీ పెట్టాను. చక్కగా వేసేసాను కదా. ఇప్పుడు మరి ఇందులో కొళ్ళుప్పు చూపించాను కదా మీకు, మరి కొళ్ళుప్పు కరగదు కదా, మరి కొళ్ళుప్పి మెత్తనుప్పు చేసుకుని ఇలా ఉంచుకుంటాను అన్నమాట. ఇది ఇలా వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిసిన తర్వాత మనం వేసుకున్న బంగాళదుంప చిప్స్ ఇందులో కలిపేసుకుంటాం. ఒక చేతితో పట్టుకుని తీస్తానండి, కొంచెం కదిలినట్టు ఉంటుంది, అలవాటు అయిపోయింది. అయిన వాళ్ళు 3 రకాలు అన్నప్పటికీ కూడా ఇదే చూస్తున్నారు కదా, నాకు చాలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేయించుకున్న చిప్స్ అనేది ఇందులో వేసేసుకుంటున్నానండి. చక్కగా వేసేసాను కదా, ఇందులో కలిపేస్తాను. బాగా కలిపేసి ఇలా కొంచెం మరి ముద్దలాగా కట్టినట్టుంటాయి కదా, ఇలాగా ఇందులో పడేటప్పటికి విడిపోతాయిలండి. బాగా కలిపేసి చూపిస్తాను మీకు. కలిపేసాను కదా, చక్కగా కలిసిపోయిందండి. ఇలాగా చూసారు కదా. ఇదిగో ఇది రైస్లో కలుపుకోవడానికి కొంచెం కూర అయితే అన్నం అంతా తినొచ్చు. మరి అంత ఐటమ్ చేసాం కదా, మరి మగ్గిపోయి ఇంత అయింది కదా. ఇప్పుడు ఇందులో పోపు పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆ పోపు ఇందులో కలిపేసుకుంటున్నానండి. ఇంతేనండి, బంగాళదుంప వేపుడు మసాలా కూర రెడీ అయిపోయింది. మా అక్క అయితే మరిది గారి కోసం చాలా శ్రద్ధగా ఇలా చేసి పెట్టేది మా అక్క మా వారికి. ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ఇంతకుముందు ఎప్పుడో చేశాను. ఈ వీడియోలు మరి ఈ ఛానల్లో పెట్టానో లేదో తెలియదు. చక్కగా అయితే మరి చూసారా, నచ్చిందా? బంగాళదుంప వేపుడు కూర చేసే విధానం చూసారు కదా. ఇది చపాతీకి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. చికెను, మటను పక్కన పెట్టి ఇది తినకపోతే నన్ను అడగండి. ఇలా